ఇప్పుడు నేను చెప్పే డిస్క్లోజర్ కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేయకపోతే మీకు 10 lakhs రూపీస్ పెనాల్టీ, అట్ ద సేమ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఎస్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. జనరల్గా ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి షేర్స్ అలాట్ చేస్తూ ఉంటారు. వాటిని మనం ఈసోప్స్ అంటాము, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ షేర్స్ మేజర్గా ఫారిన్ షేర్స్ అయి ఉంటాయి. సో ఇవి ఫారిన్ అసెట్స్ కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో. ఇవి కనుక ప్రాపర్గా డిక్లేర్ చేయకపోతే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. అండ్ చాలామంది ఎంప్లాయీస్కి లాస్ట్ టైం మెయిల్స్ కూడా పంపించారు, ఫారిన్ షేర్స్ని డిస్క్లోజ్ చేయండి అని చెప్పి. సో కరెంట్ ఇయర్ కూడా ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫారిన్ షేర్స్ని కనుక మీరు రిడీమ్ చేసినా ఆర్ సేల్ చేసినా ఆర్ ఈ షేర్స్ మీద మీకు ఏదైనా డివిడెండ్ వచ్చినా ఆర్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేసినా కూడా ఇండియాలో మీరు దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫారెన్లో కనుక మీరు ఏదైనా ట్యాక్స్ పే చేసి ఉంటే ఈ పర్టికులర్ అసెట్స్ మీద అది ఇండియాలో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒక మంచి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. అదర్వైజ్ యూ మే లూజ్ లాట్ ఆఫ్ మనీ, ఎనర్జీ అండ్ టైం. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ప్రాపర్గా ట్రాక్ చేస్తున్నారు. సో 100% డిస్క్లోజ్ చేస్తేనే సేఫ్ అవుతాము. అదర్వైజ్ 10 lakhs రూపీస్ పెనాల్టీ అండ్ ఇంప్రిజన్మెంట్కి రెడీ అయిపోవాలి. సో మీకు ఏదైనా ఫారెన్ అసెట్స్ ఉండి అండ్ ఫారెన్లో పే చేసిన ట్యాక్స్ ఇండియాలో ఎలా క్లెయిమ్ చేయాలి అనేది ఏదైనా డౌట్స్ ఉంది అంటే యూ కెన్ అప్రోచ్ మీ. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. దిస్ ఇస్ సిఏ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.